హాయ్, చూడండి ఎంతో కలర్ఫుల్గా, ఎంతో రుచిగా, సమ్మర్లో కూల్గా కనిపించే దద్దోజనం ఇవాళ మీకు ఎలా చేయాలో చూపించేస్తా. చాలా ఈజీ, అందరు చేస్తారు. ఫస్ట్ అన్నాన్ని ముందే వండి పెట్టేసుకున్న అన్నాన్ని మెత్తగా చక్కగా కలిపేయాలండి. అది కొంచెం మెత్తగా ఉంటేనే బాగుంటుంది. తర్వాత అది 2.5 కప్పుల అన్నం అయింది. ఇందులో ఒక 1 కప్పు పెరుగు నీట్గా కొట్టేస్తున్నాను. కొట్టేసిన తర్వాత ఫస్ట్ దీనిలో సీక్రెట్గా ఒక 1/2 కప్ పాలు పోస్తున్నా. పాలు పోసిన తర్వాత ఆ 1 కప్ పెరుగు కూడా వేసేస్తున్నా. పెరుగు కూడా వేసేసిన తర్వాత దీనిలో తాలింపు చేసుకుందాం రండి. తాలింపుకి దానిలో తగినంత ఉప్పు వేసేస్తున్నా. ఫస్ట్ అన్నానికి పెరుగుకి తగినంత ఉప్పు వేసేసి తాలింపులో పప్పులు వేసేసి ఆల్రెడీ స్టార్ట్ చేసేసాను తాలింపు వేయటం. మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర అయిపోయిన తర్వాత ఇంగువ ఇంపార్టెంట్. ఇంగువ తాలింపు వేసిన తర్వాత చక్కగా పప్పులన్నీ వేగాలండి. వేగిన తర్వాత కరివేపాకు వేస్తున్నా. కరివేపాకు ఒక ఎండుమిరపకాయ, పచ్చిమిరపకాయలు ఒక 3 తరిగేసేస్తున్నా. అన్నీ వేసిన తర్వాత నీట్గా వేయించాలి. చక్కగా వేగిన తర్వాత నీట్గా వేగాలండి. అయిన తర్వాత ఆవాలు చిటపట్లాడాయి. ఆవాలు చిటపట్లాడిన తర్వాత ఒక కాసినన్ని జీడిపప్పు నీట్గా ఒలుచుకొని వేసుకుందాం. అవి జీడిపప్పు కూడా దోరగా వేగే వరకు వేయించాలన్నమాట. అయ్యో, ఏం చేశాను నేను, అల్లం వేయటం మర్చిపోయానండి. తర్వాత వేద్దాం, ముందు వేయిద్దాం. వేయించేసిన తర్వాత ఇది అన్నంలో వేసేస్తాను. బాగా చిటపట్లాడే వరకు దూరగా వేయాలి. ఇందులో తాలింపు ఇంపార్టెంట్ కాబట్టి అందులో చూడండి ఒక 10 లెక్క పెట్టచ్చండి. అందులో అన్ని మిరియాలు వేస్తున్నాను. ఆ మిరియాలు కూడా చిట్లే వరకు వేయించాలండి. ఆ కాసిన మిరియాలు, ఆ కారం చూసుకుని చాలకపోతే తర్వాత పైనుంచి కొంచెం మిరియాల పొడి వేసుకుందాము. అది మన మిరియాలు కూడా చిటపట్లాడిపోయాయి. ఇప్పుడు అది తాలింపు ఇందాక మనం పెరుగు పాలు కలిపి పెట్టుకున్న అన్నంలోకి వేసేస్తున్నాను. ఓకే, వేసేసి చక్కగా కలిపేస్తాను. చూడండి, ఈ లోపల అల్లం వేయించలేదన్నాను కదా, అందుకని నేను 1 స్పూన్ నెయ్యి తీసుకుంటున్నాను. ఇప్పుడు నెయ్యి తీసుకొని ఆ నేతిలో తురిమిపెట్టుకున్న అల్లం కూడా వేసేస్తున్నాను. చూడండి, కొంచెం ఎక్కువ తురిమిపెట్టుకోవాలి. అన్నం తక్కువ కదా ఘాటుకి. ఆ అది కూడా నీట్గా వేయించేసుకున్నాం. ఇదిగోండి, చక్కగా రంగు మారి వేగిపోయింది అల్లం. ఇప్పుడు దాన్ని అన్నంలో వేసేస్తున్నాను. అది ముందే పడింది. అదిగోండి, అది చూపిస్తున్నా చెంచాతో. చూడండి, చక్కగా వేసేసి శుభ్రంగా కలిపేయాలి అన్నాన్ని గరిటెతో. మీరు దానిమ్మకాయ గింజలు వేసుకుంటారా ఏమోనండి. మా ఇంట్లో అంతకుముందు వేసేవాళ్ళు కాదు, ఇప్పుడు భోజనాల్లో వేస్తున్నారు ఏమో. ఇప్పుడైతే నేను వేయను, మీ ఇష్టం. తర్వాత నాకెందుకో కొంచెం చప్పగా అనిపించింది. కాస్త మిరియాల పొడి కూడా వేసేస్తున్నాను, ఫ్రెష్గా గ్రైండ్ చేసేసి. ఇప్పుడు నా దగ్గర కొత్తిమీర ఫ్రెష్ది లేదు, అందుకని ఇంట్లో నేను అంతకుముందు డీహైడ్రేట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పొడి ఫ్రెష్ది ఉంటే వేసుకోండి. ఇంకా అంతకన్నా ఏముంటుంది. నా దగ్గర లేదు కాబట్టి అది గ్రీన్ పౌడర్ లాగా భలే అందంగా కనిపిస్తుందండి పైన గార్నిష్కి. తర్వాత చిన్న క్యారెట్ ముక్కను తీసుకొని, అది కూడా వేయను కానీ వాళ్ళు ఏంటో వేద్దాం కాస్త కలర్ఫుల్గా ఉంటుందని, అంత చిన్న క్యారెట్ ముక్క తీసుకొని తురిమేసాను. అయిపోయింది, దద్దోజనం రెడీ. చూడండి, సమ్మర్లో హాయిగా కూల్గా పొట్టలో హాయిగా ఉంటుంది. అందరూ ఫ్యామిలీతో అందరు చక్కగా తిని, కుదిరినప్పుడల్లా చేసుకోండి. ఎండాకాలం బాగుంటుంది. కమ్మటి పెరుగు అయితే ఇంకా బాగుంటుందండి, పుల్లగా కాకుండా. నాకు కమ్మగా ఇష్టం. ఓకే, ఎంజాయ్.